ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సమ్మర్ వచ్చేసేసింది. వెకేషన్స్ అందరు ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ఎక్కడెక్కడికెళ్ళాలా? కొత్త ప్లేస్ ఏదైనా కావాలనుకుంటున్నారా? సో పర్ఫెక్ట్ ప్లేస్ అయితే కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ అయితే మనం వచ్చేసాము. కింద పార్క్ చేసుకొని కొంచెం దూరం అయితే పైకి నడవాలి. ఇది ఇలా ఉంటుందన్నమాట. కార్లు అయితే ఇక్కడ కూడా సైడ్ పెట్టేసేసుకుంటున్నారు. ఇక్కడ పైకి కొంచెం దూరం ఒక 1 కిలోమీటర్ నడిచాక ఇక్కడ కూడా కార్ పార్కింగ్ ఉంది. సో మనకి పైన ఎలా ఉంటుందో ఐడియా లేక కిందే పెట్టేసేసి నడుచుకుంటూ వచ్చేసాము. ఇక్కడికి వస్తే స్కూల్ పిల్లలు కానీ అందరు కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చి 9 to 6 o'clock. అక్కడ ఫిజికల్గా టికెట్ ఎవరు ఇవ్వట్లేదు. అక్కడ స్కానర్ ఉంటుంది, స్కాన్ చేసుకోవటమే. పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్. 3 years అబోవ్ పిల్లలకి వచ్చేసి 50 రూపీస్. సో ఇలా స్కాన్ చేస్తున్నారు మా వాళ్ళు. స్కాన్ చేసుకొని లోపలికైతే వెళ్తున్నాము సెక్యూరిటీ చెక్ లోపల నుంచి. లోపలికి అలా ఎంటర్ అవ్వగానే వావ్, కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది అనమాట. చాలా బాగుంది. బట్ ఏంటంటే ఎట్నుంచి వెళ్ళాలి ఏంటనేది ఎవ్వరు గైడ్ చేసే వాళ్ళైతే ఒక్కళ్ళు కూడా లేరు. సో అక్కడ ఒక వర్కర్ ఉంటే వాళ్ళని అడిగాను అనమాట ఎటువైపు వెళ్ళాలని. అతను ఏంటంటే బోర్డ్ వాక్ నుంచి కాకుండా ఇటు పక్కన ఉయ్యాలు ఉన్నాయి కదా, అటు నుంచి వెళ్ళమన్నారనమాట. అటు వెళ్ళేసేసి బర్డ్ గార్డెన్ అవి చూసుకొని, బటర్ఫ్లై గార్డెన్ అన్నీ ఉంటే అట్లా చూసుకొని తర్వాత లాస్ట్లో బోర్డ్ వాక్ నుంచి రమ్మన్నారనమాట. సో ఆ పక్క నుంచి అయితే మేము ఇలా రూట్ ఉంది వెళ్తున్నాము. ఉయ్యాలెక్కి ఆడుకోవాలని అయితే అనిపించింది. బట్ అక్కడెక్కడ ఖాళీ లేదు, చిన్నపిల్లలు అస్సలు దిగట్లేదు. ఆ రూట్ మీద నుంచి ఇలా వెళ్తే ఇలా హిల్ లాగా ఉందన్నమాట. అందుకే దీన్ని ఈకో పార్క్ అంటారు, లేకపోతే ఈకో హిల్ పార్క్ అంటారు. ఇది March 6th, 2026 మన సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ అయింది. 85 ఎకరాల్లో భారీ విస్తీర్ణంలో భలే తయారు చేశారు ఈ ఈకో పార్క్. ఫ్యామిలీస్కి, వాకర్స్కి, ఫోటోగ్రాఫర్స్కి వీకెండ్ డెస్టినేషన్ అనే చెప్పాలి. సూపర్బ్ ఉంది. చాలామంది ఇక్కడ ఇన్స్టా రీల్స్ చేసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. పొద్దున పూట అయితే ఎండకి వాచిపోతుంది. సో అందుకని ఈవినింగ్ రావటం బెటర్ అనిపించింది. కానీ నడవలేని వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి చూసుకొని రండి. పెద్దవాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళనైతే ఇబ్బంది పెట్టొద్దు. చాలా దూరం నడవాలి. కొంచెం ఇట్లా పైకి స్లోప్స్ ఉంటే అలా కూడా ఎక్కుతూ ఉండాలన్నమాట. తర్వాత ఇప్పుడైతే మనం నడుచుకుంటా బర్డ్ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ లోపల ఎంట్రీ అయితే సెపరేట్ ఛార్జెస్ 150 రూపీస్ పర్ హెడ్. వీకెండ్స్ అయితే 200 రూపీస్ అంట. లక్కీగా ఏంటంటే పబ్లిక్ హాలిడేస్ కలపలేదు. టికెట్ వచ్చి 150 రూపీస్కి ఇలా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళంగానే ఏదో సింగపూర్లో ఉంటుంది కదా, ఆ స్టైల్లో అనిపించింది. ఈ లార్జ్ బర్డ్ ఐవరీలో డిఫరెంట్ రీజియన్స్ నుంచి రకరకాల బర్డ్స్ని తీసుకొచ్చి ఒక చోట ఉంచడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఇలా నడిచి వెళ్తుంటే ఆ రూట్లో డిఫరెంట్ బర్డ్స్ అలా సౌండ్లు చేసుకుంటా ఎంత ప్రశాంతంగా, ఎంత కూల్గా ఉందో. आप थोड़ा नीचे करो, अच्छा से ऐसा करो तो आपका वीडियो अच्छा आएगा। पूरा नीचे करो, नीचे करो। हाँ, ఇప్పుడు కొన్ని రకాల బర్డ్స్ని చూస్తే మన చిన్నపిల్లలు అప్పుడు సర్కస్లో స్టంట్లు చేసే ఉంటాయి, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ భలే చక్కగా అనిపించింది చూస్తుంటే. हाँ डैडी। కూర్చో. ఇక్కడ ఈ లోపలికి రాగానే భలే ఎక్స్పీరియన్స్ అనమాట. అట్లా మనకి ఫుడ్ అక్కడ ఫ్రీ అనమాట. వీటికి సెపరేట్ ఛార్జెస్ ఏం లేదు, ప్లేట్లు ఇస్తున్నారు. ఆ ఫుడ్ పెడితే అసలు పక్షులు చక్కగా ఆ ప్లేట్ల మీద వాలేసి తింటున్నాయి. చిన్న పిచ్చుకలు కలర్ఫుల్గా. అసలు ఎంత బాగుంది ఈ లొకేషన్ అయితే. అసలు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా చేయాల్సింది. మనకేంటంటే సింగపూర్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది ఇక్కడ లోపలికి రాగానే. మేము ఇక్కడ వచ్చేసేసరికి దాదాపు 5:30 అయింది. సో ఇంకా ఏం చేస్తున్నారంటే బర్డ్స్ అన్నిటిని కూడా మరి లోపల కేజెస్లో పెట్టేస్తారనుకుంటా. వాటికి ఫుడ్ పెట్టేస్తున్నారు. అవన్నీ కూడా ఒక చోటకి వెళ్ళేసేసి వాళ్తనయి. మేబీ నైట్ టైం వాటి లోపల పెడతారనుకుంటా. చాలా రకాల బర్డ్స్. అబ్బా, అసలు ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో ఆ సౌండ్స్ కానీ అంతా. అదేవిధంగా బర్డ్స్ కూడా ఎట్లా పడితే అట్లా కాకుండా వాటికి పప్పయ్య చెట్లు లాగా పెట్టారన్నమాట. వాటికి కూడా కొంచెం అడవి స్టైల్లో కూడా తయారు చేశారు. మందారపు మొక్కలు ఉన్నాయి, చాలా రకాల పూల మొక్కలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు బోర్డ్ వాక్ నుంచి బయటికి బయలుదేరైతే వెళ్తున్నాము. ఈ బోర్డ్ వాక్ చూస్తే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా టైప్లో ఉందన్నమాట, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. నా రీల్స్ అయితే చూసుంటారు కదా.
దీని మీద తీసుకున్నాయి అనమాట. ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి హిమాయత్ సాగర్ లేక్ అనుకుంటా, ఆ వ్యూ కనిపిస్తుంది. సన్సెట్ వ్యూ అయితే అసలు ఎంత బాగుందో, ఇక్కడ నుంచి అయితే అసలు కదలబుద్ధి అవ్వలేదు. చాలాసేపు ఇలా టైం స్పెండ్ చేసాము. వచ్చే టైంకి ఆ స్టెప్స్ అన్నిటి మీద కూడా లైట్స్ వేసింది, ఆ వ్యూ అయితే ఇంకా బాగుంది. ఇంకా లాస్ట్లో ఇది బయటికి రావడం అయితే భలే భలే అనిపించింది. అదండి ఈరోజు వ్లాగు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా కాళ్ళు అయితే ఫుల్గా నొప్పి పెట్టేసేసాయి. కొంచెం పెద్దలు పిల్లలు వస్తుంటే చూసుకొని రండి జాగ్రత్తగా. ఇంక ఇలా బయటికి రాగానే మామిడికాయ ముక్కలు, చిన్న చిన్న బొమ్మలు అమ్మేవాళ్ళు అవన్నీ ఉన్నాయన్నమాట. అది ఈరోజు వన్ డే పిక్నిక్ అయితే సూపర్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా మంచి ఎక్స్పీరియన్స్తో బయటకైతే వచ్చేసాము. మీరు కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చక్కగా పిల్లల్ని తీసుకొని ఈ పార్క్ అయితే విజిట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అడ్రస్ మ్యాప్ అయితే పెడుతున్నాను, కావాల్సిన వాళ్ళు చూడండి. అదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.